अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమేన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమేన్. ఇప్పుడు మనం తెలుసుకునబోయే హదీస్లో ఒక సోదరుడు ఇంకొక సోదరుని, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని కలవడానికి గనక ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తే గనక అటువంటి వారికి తరపున దేవుడు ఏం చెప్పి ఉన్నారో దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకేం తెలియజేశారో ఆ విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. మరి హజరత్ అబూ హురైరా రజుల్లాహ్ గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా అంటే, ఒకడు వేరొక ప్రాంతంలో ఉంటున్న తన సోదరుణ్ణి కలవడానికి బయలుదేరాడు. ఒకసారి దేవుడు అతను వెళ్ళే దారిలో ఒక దూతను కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తి అక్కడికి రాగానే దైవదూత అతన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఈ ఊర్లో నాకు ఒక సోదరుడు ఉన్నాడు, అతన్ని కలవడానికి వెళ్తున్నాను అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అతను నీకేదైనా ఇంతకుముందు సహాయం ఉపకారం చేసి ఉంటాడు నువ్వు ఇప్పుడు అతని చేసిన ఉపకారం, అతను చేసిన సహాయానికి నువ్వు తీర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నావా అవునా అని చెప్పి అడుగుతాడు ఆ యొక్క దైవదూత ఆయన్ని. అప్పుడు అలాంటిది ఏం లేదు, నేను కేవలం దైవం కోసం అతన్ని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమతోనే నేను అతని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు దైవదూత, నేను దేవుడి తరపు నుండి నీ వద్దకు పంపబడిన ఒక దూతను, నీవు నీ సోదరుణ్ణి దైవం కోసం ప్రేమించినట్లే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలియపరచడం కోసం దేవుడు నన్ను పంపించాడు, అందుకే నేను వచ్చాను అని ఆ యొక్క దైవదూత ఇటువంటి వ్యక్తితో చెప్తాడు. ఈ యొక్క విషయం అల్హమ్దులిల్లా సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో సత్సంబంధాల అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో స్నేహం, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో మంచి కోసం స్నేహం చేయటం మరియు బంధుత్వ సంబంధాలను పటిష్టం చేయడం, ఇంకా ఇలాంటి అనేక విషయాలతోటి మరి ఈ యొక్క హదీసులో చెప్పినట్లు కనుక మనం వారిని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మరి వారికి ఎటువంటి పుణ్యఫలం భాగ్యం దొరుకుతుందో ఇక్కడ ఈ యొక్క హదీసులో తెలియజేయడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.